ఒరే, ఇట్లా అడిగితే వీళ్ళు నిజం చెప్పరు. మన ఊరి ఆచారం ప్రకారం వాళ్ళని శిక్షించండి. మోసపోయానయ్యా, మోసపోయాను. వీరన్న, ఇప్పుడన్నా నిజమేంటో చెప్పు, లేకుంటే చాలా ఘోరమైన శిక్ష అనుభవిస్తావు. వీడు చిన్న తల్లిని చెప్పి రాక్షసుడు. ఇలాంటి మన ఊళ్ళో ఉండరాదు. దీన్ని ఊరిని తరిమేద్దాం, ఊరిని తరిమేద్దాం. అయ్యా ఆగండి, నా కొడుకు ఈ అమాయకుడు, వాడికి ఏ పాపమూ తెలియదు. దయచేసి నా కొడుకును కొట్టకండి. విన్నావా సూరమ్మ, నీ మొగుడు నీకు దూరమైతే నీ బ్రతుకు ఏమైపోతుందా అని ఆ తల్లి మనకు పడుతున్నాడు. కానీ నువ్వు నీ స్వార్థం కోసం ఆ తల్లి గుండెనే బలంగా కోరి కన్న కొడుకునే యముని చేసి దృష్టిలో ఉన్న తల్లి ప్రేమనే అనాథని చేశావు. నీవు చేసిన తప్పికి నేను నిలువున నరికిన నీ పాపం పోదు. కానీ ఆ తల్లి ప్రేమ ప్రాణానికి ప్రాణం పరిష్కారం కాకూడదని నీ మనసు కోరుకుంది. చేసిన పాపానికి తలెత్తుకొని తిరగలేక శిక్ష కోరుకుంటావో, లేక బుద్ధి ప్రవర్తన మనస్సు మార్చుకొని నీ నిండు జీవితానికి విలువ కోరుకుంటావో నీవే తెలుసుకో. కన్న తల్లి గుండెకు నన్ను కనరండోయమ్మా, మీరు కరుడలేని కొడుకులనెప్పుడు కనకండమ్మా. ఈ సమాజంలో కన్న వాళ్లను ఆస్తుల కోసము అంతస్తుల కోసము హింసించేవారు కొందరైతే, గౌరవ మర్యాదల కోసము జన్మనిచ్చిన తల్లిదండ్రులను నడి రోడ్డు మీద వదిలేసి వాళ్లను అనాథలుగా పిచ్చోళ్లుగా భిక్షమడుక్కునే వాళ్ళుగా చేస్తున్నారు మరికొందరు. లక్షలు లక్షలు కట్నం తెచ్చామనే అహంకారంతో అత్తమామలతో వెట్టి చాకిరి చేయిస్తూ బానిసలుగా చూసే కోడళ్ళు కొందరైతే, భర్తలను గుప్పెట్లో పెట్టుకొని అత్తమామలపై లేనిపోనివి నోరు పోసి తిట్టించేవారు కొట్టించేవారు మరికొందరు కోడళ్ళు. రక్తాన్ని పంచి ఇచ్చిన తండ్రి పేగు తెంచుకొని కన్న తల్లిని మానసికంగా ఇలా హింసించి చంపడమేనా ఈ నాగరికత? తండ్రిని మించిన గురువు లేడు, తల్లిని మించిన దైవం లేదని చెప్పే ఈ సమాజంలో జన్మనిచ్చిన వాళ్ళు సుఖపడేది ఏనాడు ఇంకేనాడు? జన్మనిచ్చిన వాళ్ళు సుఖపడేది ఏనాడు ఇంకేనాడు?